హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య కృష్ణ. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర కట్టలను తీసుకోవాలి. ఇలా చుంచుకొని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. దానికి కావలసిన పదార్థములు: ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, కొన్ని ధనియాలు తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి వెలిగించి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసి ఫస్ట్ దాంట్లో ఎండుమిర్చిని వేసి కొంచెం వేయించాలి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పల్లీలను కూడా వేసి వేగించాలి. ఆ తర్వాత ధనియాలని సేమ్ అలాగే కొంచెం వేగించి తీసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించి తీసుకోవాలి. తర్వాత గోంగూర ఆకులని కూడా వేసి వేయించాలి. కొంచెం కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఉడికించి మూత తీసి కలపాలి, లేదా తొందరగా అడుగంటిపోతుంది. అందుకే కలుపుతూ ఉండాలి. ఇది దగ్గరకు అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలను వేసి దాంట్లోనే కొంచెం జీలకర్ర, అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే గోంగూర పేస్ట్ని కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దానిని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.